నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడని దారుణమైన ప్రభుత్వాన్ని వైసీపీ రూపంలో చూస్తున్నాం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడి. బీసీ సంఘ నాయకులను నియంత్రించడం ఏ పార్టీ తరం కాదు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. బీసీ సంఘాలను సంఘ నాయకులను నియంత్రించడం ఏ రాజకీయ పార్టీ తరం కాదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. శనివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. అధికార స్వలాభం కోసం అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓట్ బ్యాంక్గా చూశాయని, బీసీ కులాలు అస్తిత్వం కోల్పోయే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయని తెలిపారు. కుల సంఘాలను విభజించి పాలించు సూత్ర ప్రాతిపదికపై రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సంఘాన్ని బలహీనపరచాలనే కుట్ర ఎప్పటికీ సాధ్యం కాదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గమనించాలని తెలిపారు. బీసీలు విఘ్నతతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని శంకర్రావు పిలుపునిచ్చారు. తెనాలి పట్టణ అధ్యక్షుడు కుర్రాసీన్ గారి సారథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశానికి ఉప్పాల రాజకిరణ్ గారు, శివాజీ గారు, అదేవిధంగా కృష్ణ గారు, తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. బీసీ సంఘ నాయకులని, బీసీ సంఘాలని నియంత్రించటం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం లేదనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి 76 సంవత్సరంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారానికి అతి చేరువ, అతి దగ్గరలో ఉన్నటువంటి వాస్తవం మనందరికి కూడా తెలిసినదండి. షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తెగల వారికి అలాంటి సౌకర్యం కల్పించినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. 340 ఆర్టికల్ని చేర్చి దాని ప్రకారంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఆర్థికంగా ఇతర స్థితిగతులు అధ్యయనం చేసి జాతీయ కమిషన్ని అవకాశం కల్పించినటువంటి సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల రాజ్ కిరణ్, బీసీ నాయకులు ఓలోటి శివాజీ, తెనాలి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరి వివిధ పార్టీలు మరి బీసీలకి ఆకర్షణగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తుంటే మరి బీసీలందరూ ఒక తాటి మీద రావాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. ఎక్కడైనా కానీ పోటీ చేస్తే ఆ బీసీ వ్యక్తిని బలపరిచే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పేసి వారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అతనికి కృషి చేయాలని చెప్పేసి ఏదైనా కానీ మన బీసీలు ఒక తాటి మీద తీసుకొస్తున్న శంకర్రావు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేయాలని తెలియపరచుకుంటూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. 13వ రోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం తమని చర్చలకు పిలిచి కూరగాయలు బేరం ఆడుతుందని, కార్మికులకు జీతాలు పెంచడానికి ప్రభుత్వ పెద్దలు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. మరి ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించుకొని 1000 రూపాయలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా కార్మికులతో పనులు చేయించుకొని ఈ రోజు తమ కుటుంబాలను రోడ్డున పరేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చర్చలు అంటారు, ఆర్థిక బాధలు అంటారు, బెదిరింపులకు పాల్పడతారు, పోటీ కార్మికులను తెస్తారు, మరోసారి చర్చలకు కూర్చుందామని అంటారు. సమస్యలు తీర్చే మార్గం మాత్రం వెతకరని ఆరోపించారు. కార్మికులను ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినా వెనకడుగు వేయమని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిత్యం అనినిత్యం మురుగులో దుమ్ములో ధూళిలో పనిచేసినట్టు కార్మికులు ఇవాళ అండర్ డ్రైనేజీలో కానీ, కాలువలు తీయటం కానీ, సచ్చిన శవాలు ఎత్తడంలో కానీ, కుక్కలు చచ్చినా పందులు చచ్చినా, వీధులు శుభ్రం చేయాలన్నా, మురుగు కాలువలు బాగు చేయాలన్నా, పేరుకుపోయిన చెత్త తీయాలన్నా, ఇవన్నింటిలో కూడా నిత్యం ఈ మురుగులో నిత్య జీవితం సహవాసం చేసే ఈ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోగా 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి వెనకాడకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ కార్మికులు తీసుకొచ్చి ప్రతి కార్మికుడికి 1000 రూపాయలు కూడా డబ్బులు ఇచ్చి పోటీ కార్మికుల చేత పనిచేయించాలని చెప్పి ఊరుకోవడానికైతే నిర్ణయం తీసుకుంది. కానీ సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కారం చేయడానికి మాత్రం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయకపోవడం వల్ల, చర్చల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కార్మికులు తమ ఆవేదనని, ఆక్రోశాన్ని ఈ రకంగా మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి పెట్టి ఈ రకంగా ప్రభుత్వానికి తమ నిరసన తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ పాలకపక్షం తీసుకొచ్చింది. ఇప్పటికైనా చర్చల్లో మంచి చర్చలు జరపాలని చెప్పి మా డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రేపు నుంచి సమ్మెను మరింత ఉధృతంగా తీసుకెళ్తామని చెప్పి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వం అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 26వ రోజు కొనసాగాయి. పిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. పుట్టినట్టులు లేకపోగా ఇంకా మా మీద ఎక్కువ మొండితనాన్ని ప్రవర్తించడానికి అన్నట్టు నిన్నటి వరకునేమో మేము 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వకపోతే మెమోలు ఇస్తాము, నోటీసులు ఇస్తాము అన్నారు. ఈరోజేమో అధికారులని ఎగగొలుపుతున్నారు. సూపర్వైజర్ని, సిడిపి వాళ్ళని, టీచర్ల మీదకి ఎగగొలిపి దుర్భాషలాడి వాళ్ళ చేత తిప్పించి హింసలు పెట్టి విధుల్లోకి జాయిన్ అయ్యేలాగా చేయాలని చూస్తున్నారు. మేము ఎటువంటి నిర్బంధాలకి వాటికి మేము భయపడేది లేదు, ఇటువంటి బెదిరింపులకు కూడా భయపడేది లేదు. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. మేము ఒక్కళ్ళమే కాదు, మాకు మిగతా సంఘాలు కానీ మిగతా నాయకులు అందరూ మాకు తోడుగా ఉంటున్నారు. అది మాత్రం గుర్తుపెట్టి స్థానిక నెహ్రూ నికేతన్ పాఠశాల నందు పేరెంటింగ్ మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూకేజీ విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు, చెడు ఆహారం తీసుకోవడం వలన కలిగే అనర్థాలపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీనిలో పేరెంట్స్ భాగస్వామ్యం చేసి మంచి చెడు ఆహారాలను పిల్లలు గుర్తించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలకు ఏదైనా విషయాన్ని విన్నదానికంటే ప్రాక్టికల్ గా చూపించడం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మురళీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. You all know that Nehru Niketan always believe in doing the activities. సో మనం పిల్లలకి చెప్పింది కొంతవరకే గుర్తుంటుంది, బట్ వాళ్ళు యాక్టివిటీ కనుక చేస్తే కనుక దే కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ దేర్ లైఫ్ టైమ్. సో ఈ యాక్టివిటీని జస్ట్ స్టూడెంట్స్ తోటే కాకుండా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పేరెంట్ మాస్టర్ చెఫ్ అనే ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఏంటంటే పేరెంట్స్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ and they come up with different healthy food like ragi idli, grains and proteins, carbohydrates వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా అలాగే కొన్ని జంక్ ఫుడ్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు వచ్చి దే విల్ బి ఐడెంటిఫైయింగ్ విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఫుడ్, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నెహ్రూ నికేతన్ ఎండి సార్కి చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టినందుకు. మా పేరెంట్స్కి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంది. లైక్ మాకు కూడా ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి, హెల్దీలో కూడా పిల్లలకి ఇలా స్నాక్స్ పెట్టచ్చు అనే ఐడియా కూడా ఉంది నిజానికి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే
నేను కూడా మిల్లెట్ సూప్ చేశాను అండ్ హెల్దీ నెహ్రూ నికేతన్ స్కూల్ వాళ్ళు ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మా పేరెంట్స్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. దీంతో పిల్లలతో మేము మింగిల్ అయ్యి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, ఇలా అన్న హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా హ్యాపీగా వాళ్ళు కలర్ఫుల్గా ఉండడం, పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నెహ్రూ నికేతన్ మేనేజ్మెంట్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడని దారుణమైన ప్రభుత్వాన్ని వైసీపీ రూపంలో చూస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. తెనాలి జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు మాట్లాడుతూ ఓడిపోయే కొద్దీ బలపడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అధికారం కోసం కాకుండా రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని, జనసేన ఓడిన తర్వాత చాలామంది నాయకులు వెళ్ళిపోయారు. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న లీడర్షిప్ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని అన్నారు. పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం కలిగిన ముఖ్యమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, జనసేన పార్టీకి కష్టపడి పనిచేసే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని నాగబాబు తెలిపారు. 10 ఏళ్ల నుంచి కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ విడిపోయిన ప్రజల కోసం, యువత కోసం వారికి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా రాబోయే 25 సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉంటారని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలతో కలవకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించారని, ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు జీవితం లేదని తెలిపారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 50% మంది ప్రజలు బ్రతకలేక వలసలు వెళ్లిపోతారని తెలిపారు. చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పవన్ లాంటి గ్రేట్ లీడర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగాన్ని చూడబోతున్నారని నాగబాబు తెలిపారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కార్యకర్తలు తప్ప, కార్యకర్తలు మనతో అన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్ది ట్రావెల్ చేసి గెలవట్లేదు కదా, సరే నెక్స్ట్ టైంని వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు. మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ ఓన్లీ సమ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయలేదు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టల. అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన వెళ్ళనీయకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది. చంద్రబాబు గారిని అనేక సందర్భాలు ఇబ్బందులు పెట్టింది. ఆయన పబ్లిక్లో మాట్లాడటానికి కూడా ఇంటరాక్షన్ లేకుండా చేసింది. అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది. అక్కడ ఫ్లైట్ లేకుండా ఆఫ్ చేసింది. వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు. ఇక మాకేమైందంటే ఖచ్చితంగా మాకేమనిపించిందంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకి లైఫ్ లేదు. ఈ తెలంగాణ విడిపోతున్నప్పుడు బాధపడటం అంటే మనకు లేదు కదా, హైదరాబాద్ లాంటి రాజధాని ఎలాగ మరి మన ఆదాయం ఎట్లాగా మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా, ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది, ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని. నిజంగా అయిపోయింది. ఇవాళ ఎలా అయిందంటే ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఆఫ్రికా దేశాలు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 23 నుంచి 24 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి. 24 లక్షల మంది అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు. మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి
కనీసం దగ్గకుండా ఒక్కరు కూడా ఉండడు. ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు, చాలామంది నాయకులు లక్షలు వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కుర్రోళ్ళు. ఎందుకు తయారవరు? వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారులు రావరు. వాళ్ళకు శక్తి అది యూత్ అనేది. వాళ్ళు సరైన దారిలో పెట్టాలి. ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి తప్పులని చేస్తారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఆ విషయం నాకు ఏ డౌట్ లేదు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాయన మాకు ఏమి వద్దు, నువ్వేమి చేయొద్దు, మమ్మల్ని బతకని చాలు అన్నారు. అది చేస్తే నువ్వు చాలా గొప్ప అన్నారు. అది కూడా బతకనివ్వట్లా ఈ వైసీపీ ప్రభుత్వం. లేని ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే తగ్గించాల్సింది పోయి ఇంకా బాగా పెంచి తద్వారా డివైడ్ అండ్ రూల్ అమాంగ్ పీపుల్ చేసి ఏమి బాగుకోవాలని చూస్తున్నారు. చాలా అలాంటి పనులు చేసి చాలా అవినీతి అంటే ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో అలాగా ఆయన ఒక డెమోక్రటిక్గా పరిపాలించాడు. టీడీపీలో మేబీ ఒక పరిపాలనా పరమైనవో లేకపోతే ఐడియాలజీ పరంగా కొన్ని విభేదాలు ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఫ్రీడమే ఉండింది టీడీపీ ప్రభుత్వంలో. మాకు మాట్లాడటానికి అధికారం ఉంది. ఇతను ఇవాళ మాట్లాడటానికి కూడా ఎవరికి శక్తిని ఇవ్వట్ల. కామన్ మెన్ కూడా నోరు తెరిచి మాట్లాడటానికి భయపడుతున్నారు. కాబట్టి మేము వైసీపీ చాలా అప్రతితంగా ముందుకెళ్తుంది, మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఓటరు ప్రతి వాడికి తెలుసు నా దగ్గర ఒక వజ్రాయుధం ఉంది. దీంతో 2024 ఎలక్షన్స్లో తిరుగులేని దెబ్బ కొడతాను ప్రతి వాడికి ఉంది. వాళ్ళ మనోభావం మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు ఇచ్చావు. రేపొద్దున అలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కాకపోతే పేర్లు ఏదైనా అటు ఇటుగా మారచ్చు, 10 రూపాయలు అటు ఇటుగా తేడా రావచ్చు తప్ప నువ్వేం చేసావు అదే చేస్తారు. ఎవరైనా అదే చేయాల్సిందే. కానీ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేసావు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉపాధి కల్పించావు, ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది, వలసలు వెళ్లకుండా ఎంతవరకు ఆప్ చేయగలిగావు, పనికి మాలిన పన్నులు లేకుండా ఎంత రూల్ చేయగలిగావు, ఇవి కదా మనకు కావాలి. వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశంలో ఏర్పడలేరు. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బాబు అంటే నాకేమని తెలుసు అండి, ఏమవుద్దు నీకేం తెలియదు. ఇప్పుడు ఎందుకేమో మినిస్టర్గా ఉన్నావు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తాను, నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ విజన్ ఆఫ్ ఎ లీడర్. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన టీడీపీలోకి వలస వచ్చేస్తారంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారో తెలుస్తుంది అక్కడ వైసీపీ. జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. చూసాం రాజకీయాల్లో మేము అధికారంలోకి వస్తేనే ఉంటాము, మాకు అధికారమే పరమావధి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో మేము ఒకసారి ఈ రాష్ట్రంలో ప్రజలకి మాకు తోసినంత సేవ చేయాలి, మా కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హక్కును పెట్టుకున్నారు, దానికి రెసిప్రోకల్గా మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆశయంతో ఆ రోజున పెద్దల చిరంజీవి గారు కానీ, అక్కడి నుంచి చిరంజీవి గారితో ప్రయాణం చేసినటువంటి నాగబాబు గారు కానీ, ఈరోజు మన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ధైర్యం సన్నగిల్లప్పటి నుంచి కూడా చూడండి. ఒకసారి 2009 నుంచి కూడా రకరకాలు అనుకున్నారు, జనం అనుకుంటారు. కానీ జనం అనుకునేది తీసి పక్కన పెడితే వాస్తవ రూపంలో ఏమి కనిపిస్తుంది వాస్తవంగా మనకి ఇవాళ. ఆ రోజు నుంచి కూడా ఎవడు ఎన్ని కారు కూతలు కూసినా, ఎవడు ఎన్ని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసినా కానీ మేము ఒక ఆశయంతో వచ్చాము, ఆ ఆశయం నెరవేరే వరకు కూడా మేము ఎక్కడికి పోము అనే సంకేతాలు ఇవాళ ఇవ్వటం కోసమే వాళ్ళ నాగబాబు గారు రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నారు. మీరందరూ కూడా గమనించండి ఒకసారి. మేము 2009లో ప్రయాణం మొదలుపెట్టాం. ఆ ప్రయాణం అనేది ఖచ్చితంగా శివరంగం వరకు వెళ్ళే వరకు కూడా మేము దానికోసమే ఆలోచిస్తున్నాం తప్పితే మధ్యలో ఉన్నటువంటి హడ్డిల్స్ ఏ రకంగా హడ్డిల్ అయినా కానీ చూసాం. 100 మీటర్లో హడ్డిల్ రన్నింగ్ ఉంటుంది. ఆ హడ్డిల్స్ అన్నింటిని కూడా దూకుకుంటూ వస్తామని వాళ్ళ దూకుకుంటూనే ఈ రోజు వరకు కూడా. అయోధ్య బాలరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక షరావ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత పంచముఖాంజనేయ స్వామి ఆలయం నుండి నిర్వహించారు. శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు బాలరాముని అక్షింతలను ఇంటింటికి అందజేశారు. శ్రీరామ మంత్రాన్ని పఠిస్తూ భక్తులకు అయోధ్య రామ మందిర ఫోటోని, అక్షింతలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని భక్తులకు అందచేయడం జరిగిందని, శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట యావత్ భారతదేశం హర్షించదగ్గ సంఘటనని పేర్కొన్నారు. అయోధ్యలోని బాలరాముని పూజాక్షింతలను దేశమంతటా పంచడం సంతోషంగా ఉందని, అందులో భాగంగా పట్టణ షరఫ్ బజార్ ప్రాంతంలో సంకీర్తన బృందం సేవా సమితి భక్తులకు అక్షింతలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శివ, వంశపారపర్యార్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి బృందం సభ్యులు పాల్గొన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీరామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సభ్యులు బాలరాముని యొక్క అక్షంతల్ని ప్రతి ఇంటికి చేరబెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అక్షంతల్ని ప్రతి ఒక్కరూ కూడా వృద్ధి చేసుకుని వారి శిరస్సు మీద వేసుకుని ఫలం పొందాలని ఆశిస్తున్నాము. ఈ 22వ తేదీ జరిగే అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రామచంద్ర ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శివకుమార్, పుష్ప దంపతులు గాడిబావి సెంటర్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ శోభాయాత్రను వైభవంగా ప్రారంభించి మహాయజ్ఞ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక రథంపై ఊరేగింపుగా బయలుదేరి వాసవి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబేని రాధిక తదితరులు పాల్గొన్నారు. అయ్యా మమ్మల్ని తీసుకోండి అయ్యా. జై శ్రీరామ్. కోరుకుంటున్నాను. చాలా ముఖ్యమైనటువంటి ఒక పక్కన దేశం అంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట ఇంకా ఉత్సవం కూడా ప్రారంభం కాలేదు. ఏదైనా మన తెనాలి పట్టణం చాలా గొప్పది, అన్నిటిలోనూ ముందే ఉంటుంది. ఈవేళ జరిగేటటువంటి ఈ వేదిక చాలా గొప్పగా ఉన్నది. ఎందుకంటే అక్కడ అయోధ్యలో పండగ అయితే ఆనందం అంతా కూడా తెనాలి నుంచి ఇక్కడికి ఈ బలాన్ని అక్కడికి పంపిస్తున్నటువంటి ఎంతో చక్కగా మరి ఆ రథయాత్ర శోభయాత్ర వచ్చినటువంటి భక్తులంతా కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇది ఒక రకమైన విజయోత్సవం మనకి. ఈ విజయోత్సవం ఇంకా ముందు మళ్ళీ మనం దర్శించుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపటి నుంచి ఈ రామనామంతో ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తుంది. రామనామం అన్నిటికంటే జయాన్ని బలాన్ని కలిగించే గొప్ప నామం కలిగి అత్యంత శోభాయమానంగా ఆధ్యాత్మిక శోభ భగవన్ నామంతో వెల్లువిరుస్తుంది. ఈ ప్రాంగణం అంతా కూడా ప్రతిరోజు 7 to 8 హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఉదయం 7 to 8 హనుమాన్ చాలీసా పారాయణ. అక్కడి నుంచి అర్చన, అభిషేకాదులు, హోమాలు అన్నీ అవుతాయి. తదుపరి సాయంత్రం కరెక్ట్గా
6 గంటలకండి 6:01 నిమిషంకి స్వామి జై శ్రీరామ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా సీట్లు కాపాడుకోండి. సీట్ తర్వాత రావడం దొరకదు. కాబట్టి మీరు అందరూ కూడా కరెక్ట్గా ఖచ్చితంగా 6ంటికి రావాలి. కాబట్టి ఈ 7 రోజులు కూడా ఈ యొక్క సుందరకాండ పారాయణలో పాల్గొని మన అన్నపల్లి శివకుమార్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ఇటువంటి మంచి సత్కార్యంలో ప్రతి ఒక్కళ్ళు వానర సైన్యంలాగా, ఒక సైనికుల్లాగా, ఒక సమీపలాగా ప్రతి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడని దారుణమైన ప్రభుత్వాన్ని వైసీపీ రూపంలో చూస్తున్నాం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడి. బీసీ సంఘ నాయకులను నియంత్రించడం ఏ పార్టీ తరం కాదు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వెల్లడి. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.